నమస్తే వెల్కమ్ టు ఎస్ న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ ప్రపంచ దేశాలకు దీటుగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశాన్ని తీర్చిదిద్దిన భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం అన్న నాయకుడు 10వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన నేతలు అధికారులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన నాయకులు పర్యావరణాన్ని పరిరక్షించుకోకపోతే మానవ మనుగడే ఉండదన్న చైర్పర్సన్ తాడిబోయిన రాధిక ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలని పిలుపు పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత అంటూ 2K వాక్ చేపట్టిన వెస్ట్ బెర్రీ స్కూల్ విద్యార్థులను అభినందించిన చైర్పర్సన్ నరేంద్ర మోదీ అనుసరిస్తున్న కార్పొరేట్ మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామన్న భారత కమ్యూనిస్టు పార్టీ రాబోయే రోజుల్లో పూర్వ వైభవం తీసుకొస్తామంటూ రాష్ట్ర కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ ఈ నెల 28 ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవంను పురస్కరించుకొని వెస్ట్ బెర్రీ స్కూల్ విద్యార్థులు తెనాలిలో 2K వాక్ నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ బాధ్యత మనందరిదంటూ విద్యార్థులు స్లోగన్స్ ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక ఫ్లాగ్ ఆఫ్ చేసి ప్రారంభించారు. వెస్ట్ బెర్రీ స్కూల్ నేతృత్వంలో ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవంను పురస్కరించుకొని రామకృష్ణ కవి కళాక్షేత్ర ఆవరణలో పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందనే నినాదాన్ని చాటి చెప్పే విధంగా విద్యార్థుల యొక్క ప్రదర్శన నిర్వహించారు. అనంతరం చైర్పర్సన్ తాడిబోయిన రాధిక 2K వాక్ కార్యక్రమాన్ని ఫ్లాగ్ ఆఫ్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిబోయిన రాధిక మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలిగించే పదార్థాలని ప్రతి ఒక్కరూ నిషేధించాలని ఆమె చెప్పారు. అలాగే భూతాపాన్ని నివారించాలన్నా మొక్కలను పెంచాలని, పొల్యూషన్ లేకుండా ఉండాలంటే మొక్కలు పెంచడం ప్రధాన లక్ష్యంగా అందరూ చేపట్టాలని ఆయన అన్నారు. మున్సిపల్ కమిషనర్ వి మహాలక్ష్మీపతి మాట్లాడుతూ రేపటి భవిష్యత్తు కోసం ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరం మనందరిపై ఉందని అన్నారు. పర్యావరణంపై ప్రజల్లో చైతన్యం, అవగాహన కల్పించేందుకు విద్యార్థులు చేసిన కార్యక్రమాలను ఆయన అభినందించారు. వెస్ట్ బెర్రీ స్కూల్ ప్రిన్సిపల్ టీవీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రకృతి పట్ల మన బాధ్యతను గుర్తు చేస్తూ అర్థవంతమైన ఆలోచనలను ఆయన పంచుకున్నారు. ఈ సందర్భంగా శివాజీ చౌక్, ఉషోదయ జంక్షన్ వద్ద విద్యార్థులు నిర్వహించిన ఫ్లాష్ మబ్లు ప్రజల్లో ప్రకృతి పరిరక్షణపై అవగాహన పెంపొందించాయి. ఈ సందేశాలను విద్యార్థులు పాటల రూపంలో, నృత్య రూపంలో చూపించి ప్రజల మనస్సులను ఆకట్టుకున్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు నా వెస్ట్ బెర్రీ స్కూల్ వాళ్ళు గెస్ట్గా నన్ను ఆహ్వానించారు. ఇక్కడికి వచ్చేసి 2K వాక్ అనేది చాలా చక్కగా వివరించారు. స్కూల్ యాజమాన్యం మొత్తం పిల్లలు అనేది అవగాహన దేని గురించి అంటే మన పరివారాన్ని పెంచుకుందాం, అంటే పచ్చదనాన్ని పెంచుకుందాం, అలానే ప్లాస్టిక్ అనేది నిషేధిద్దాం అనేది దాంతో కాన్సెప్ట్లో పిల్లలు ఎంతో బాగా డాన్స్ చేయటం, ప్రజల్లో ఒక తెలిసేలాగా అవగాహనలాగా చేశారు. వెస్ట్ బెర్రీ వాళ్ళు అందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి రేపటి వరల్డ్ నేచర్ కన్జర్వేషన్ డే సందర్భంగా ఈరోజు కార్యక్రమం అడ్వాన్స్గా బెస్ట్ స్కూల్ కాజిబాని వారు కార్యక్రమం ఏర్పాటు చేశారు. చాలా బాగా జరిగింది ఈ కార్యక్రమం. 2K వాక్ అనే కార్యక్రమం చేపట్టినందుకు ముందుగా యాజమాన్య వారికి, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మా చైర్పర్సన్ గారికి, అలాగే ఈ స్కూల్ యజమాని వారికి కూడా ధన్యవాదాలు తెలుస్తూ World Nature Conservation Day, as far as the conservation of the energy, conservation of everything, I am proud to say that we are following completely almost 90% in our West Berry School. So last year, madam, we started water audit. So how to conserve water, and then plastic, usage of plastic also. Most of our 90 to 100 by 95% of our students are using bottles, even they are not using single plastic usage bottles, and they are using all the metal bottles or whatever it is. Even the plastic covers are also almost banned in our school. So we are proud to share all these things, and even we are working on the conservation of power also.
So all the 6th class to 12th class are given awareness how to conserve power in the school as well as in their home. This year we are going to spread over all over the Tenali the conservation of water, conservation of power. Even we are working on conservation of fuel. Even we are working on that the heat that is generated by all the vehicles, two-wheelers to four-wheelers, all the vehicles. భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం 10వ వర్ధంతిని తెనాలిలో ఘనంగా నిర్వహించారు. దేశానికి ఆయన అందించిన సేవలను గుర్తు చేస్తూ రక్తదాన కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. తెనాల్లోని గంగానమ్మపేట కాళేశ డెకరేషన్స్ వద్ద మీరావళి ఫ్రెండ్స్ గంగానమ్మ మిత్రమండలి ఆధ్వర్యంలో భారత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం 10వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు, కమిషనర్ వి మహాలక్ష్మీపతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎన్సీసీ క్యాండిడేట్స్ వందన సమర్పణ చేశారు. అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వ వైద్యశాల ద్వారా ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంక్ వ్యాన్లో యువత రక్తదానం చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేసన శంకర్రావు మాట్లాడుతూ సామాన్య కుటుంబంలో జన్మించిన అబ్దుల్ కలాం తన కుటుంబంను నడిపించేందుకు చిన్ననాటి నుంచే కష్టపడ్డారని అన్నారు. అలాగే కష్టపడుతూనే చదువుకొని భారతదేశాన్ని ప్రపంచ దేశాలకు మిన్నగా ఉండేలా శాస్త్ర సాంకేతిక రంగాలను అభివృద్ధి చేశారని చెప్పారు. మున్సిపల్ కమిషనర్ వి మహాలక్ష్మీపతి మాట్లాడుతూ భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఎంత ఉన్నత పదవిలో ఉన్నా సామాన్యమైన జీవితాన్ని గడిపారని అన్నారు. భావితరానికి స్ఫూర్తి అబ్దుల్ కలాం అంటూ పేర్కొన్నారు. జనసేన నాయకులు హరిదాస్ గౌరీశంకర్ మాట్లాడుతూ భారతదేశం ప్రపంచంలో ఒక అగ్రదేశంగా నేడు ఉన్నదంటే ఏపీజే అబ్దుల్ కలాం పుణ్యమేనని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని మీరావళి, కుర్రా శ్రీను, ఎర్రబ్బాయి పర్యవేక్షించగా కమిషనర్ లక్ష్మీపతి, బీసీ సంఘ అధ్యక్షుడు కేసున శంకర్రావు, బీజేపీ సీనియర్ నాయకులు అడపా సంపత్ రాయుళ్లను సత్కరించారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ ముమ్మనేని భానుమతి, ఆలి, మునిపల్లి వంశీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. తక్కువ కాలని ఆ రోజుల్లోనే నిరూపించిన గొప్ప వ్యక్తి. అలాగే మనకి రాబోయే తరంలో మనకున్నటువంటి పర్యావరణాన్ని మనం ఎలా మానవుడు జీవించాలంటే ముఖ్యంగా మంచి ఆరోగ్యం కలిగి ఉండాలి. దానికి సంబంధించి ఆయన ఎన్నో విషయాలు మనకున్నటువంటి పర్యావరణ పరిరక్షణ కానివ్వండి, మంచి నీటి వసతుల ఏర్పాటులో కానివ్వండి, ఇంకా అనేక అంశాలను ముందుగానే భారతదేశాన్ని వాళ్ళ ముందుకు నడిపించడం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టి మనకి నేర్పారు ఆయన. కాబట్టి అబ్దుల్ కలాం గారు వారు చనిపోయి 9 సంవత్సరాలు పూర్తయిపోయి 10వ వర్ధంతి మరి రోజున ఇక్కడ జరుపుకోవటం అనేది మనందరూ కూడా చాలా అదృష్టంగా భావించారు. మొట్టమొదటి కూడా ఆయన ఆశయం కానీ ఆయన ఆలోచన కానీ ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా మంచి అభివృద్ధి చెందాలనే సంకల్పంతోనే ఆయనకి విద్య పట్ల చాలా మక్కువ. అనేక కాలేజీలో కానీ అనేక యూనివర్సిటీలో కానీ ప్రైవేట్గా ట్యూషన్ కూడా లెక్చరర్గా కూడా పనిచేసినటువంటి వ్యక్తి. సమాజమే దేవాలయం, ప్రజల దేవుళ్ళు అనేటువంటి సిద్ధాంతాన్ని నమ్ముకుని నిరుపేదలకి, బలహీన బడుగు వర్గాలు కాదు, మైనారిటీలే కాదు, సమస్త వర్గాలకు కూడా మేలు చేసేటువంటి వ్యక్తి అబ్దుల్ కలాం గారు. అలాంటి వ్యక్తి ఆనాడు ఉన్నటువంటి ప్రధాని వాజ్పేయి గారు కానీ, ఆనాడు ఉన్నటువంటి శరద్ యాదవ్ కానీ, అదేవిధంగా ములాయం సింగ్ యాదవ్ కానీ, వీళ్ళంతా కూడా స్వతంత్ర పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు. వారి యొక్క సారథ్యంలో అప్పుడు ప్రభుత్వం నడుస్తూ ఉన్నప్పుడు ఈ దేశానికి మంచి వ్యక్తిని రాష్ట్రపతి ఎన్నిక చేయాలని పార్టీలకు అతీతంగా వారు ఆలోచన చేశారు. మరి ప్రపంచంలో ఈ రోజున భారత్ ఎంత శక్తివంతం దేశంగా ఎలా తయారైంది అనేది $1 మిలియన్ పెద్ద దేశానికి. మరి చైనా పెద్ద దేశంలో కూడా ఇవాళ మన శక్తి తెచ్చిపోయిపోతా ఉన్నాం. ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం చూస్తూ ఉన్నాయి.
ఎందుకంటే ఆయన చేసినటువంటి కృషి ఈ భారతదేశానికి ప్రపంచ దేశాల మీద ఆధారపడకుండా తన స్వయంగా ఏదైనా తయారు చేయాలి అంటే దానికి మనమే పునాది వేయాలని ఆయనే పునాది వేసి ఆయనే కార్యదర్శి తీసుకుని మరి ప్రపంచం ముందు మనల్ని వాళ్ళ ప్రపంచ పటం మీద మనం నిలబెట్టి డాక్టర్ అబ్దుల్ కలాం గారు ఆయనకున్న మరొక మంచి అలవాటు పిల్లల్ని మోటివేట్ చేయడం, విద్యార్థుల యువతని సరైన దారిలో ఎలా పెట్టాలి అనే జీవితంతో కూడా అనేక సందర్భాల్లో అనేక కాలేజీల్లో స్పీచ్ కూడా మోటివేషన్ క్లాసులు చేశారు. ఇందిరాగాంధీ హయాంలో సంవత్సరంలోపు ఎమర్జెన్సీ ఉంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ నేతృత్వంలో 11 సంవత్సరాల కాలంలో ఎమర్జెన్సీ నడుస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ అన్నారు. దేశ భవిష్యత్తుకు ఆశాకిరణం ఎర్రజెండాయేనని జంగాల స్పష్టం చేశారు. ఆదివారం తెనాలిపట్నంలో గాంధీనగర్ నందుగల సిపిఐ పార్టీ కార్యాలయంలో 26వ నియోజకవర్గ మరియు పట్టణ మహాసభ జరిగింది. ఈ మహాసభకు సిపిఐ పట్టణ కార్యదర్శి మద్దినేని కిరణ్ బాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జెండాను సీనియర్ నాయకులు బొల్లిమంత కృష్ణ మాస్టర్ ఆవిష్కరించారు. అమరవీరులకు సిపిఐ నాయకులు అజయ్ కుమార్, కోట మాల్యాద్రి, ఆకిటి అరుణ్ కుమార్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ 1925 డిసెంబర్ 26వ తేదీన ఆవిర్భవించడం జరిగిందని అన్నారు. ఆనాటి నుంచి ఈ 100 సంవత్సరాల కాలంలో భారతదేశంలో గర్వించదగ్గ పాత్రను భారత కమ్యూనిస్టు పార్టీ పోషించడం జరిగిందని అన్నారు. సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు మాట్లాడుతూ ఈ మహాసభలో సిపిఐ నియోజకవర్గ సీనియర్ నాయకులు అన్నం వెంకటస్వామి, పరుచూరి వెంకటేశ్వరరావు, కొత్త శశికుమార్, వంకమామిడి సుధాకర్, కోలా శేఖర్, జవ్వాజి శివ, సిపిఐ గుంటూరు నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మేడా హనుమంతరావు, కోట మాల్యాద్రి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాశం వెంకటేష్, జిల్లా అధ్యక్షుడు గండు శివ, నాయకులు చెన్నూరు సాయి, ప్రదీప్, సతీష్, పండు, గణేష్ తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాల వార్షికోత్సవాలు జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరిగేటటువంటి గ్రామ స్థాయి నుండి అఖిల భారత స్థాయి వరకు జరిగేటటువంటి పార్టీ మహాసభలు ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి. ఈరోజు తెనాలి నియోజకవర్గ పార్టీ మహాసభ అత్యంత ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో జరుగుతూ ఉంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ 1925 డిసెంబర్ 26వ తేదీన కుల పీడన, ఆర్థిక దోపిడీ లేని సామ్యవాద వ్యవస్థ స్థాపనే లక్ష్యంగా, అలాగే భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కోసం పోరాటమే లక్ష్యంగా, దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల యొక్క సౌఖ్యమే లక్ష్యంగా, ప్రకృతి సృష్టించినటువంటి సిరి సంపదలు సర్వ మానవాళికి దక్కాలనేటటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లతోటి భారతదేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడటం అనేది జరిగింది. అలాగే రైతాంగానికి సంబంధించి భూములన్నీ కొల్లగొట్టడానికి 3 వ్యవసాయ వ్యతిరేక నల్ల చట్టాలను ప్రవేశపెడితే దేశంలో ఉన్నటువంటి మొత్తం రైతాంగం పెద్ద ఎత్తున పోరాటం చేసి ఆ 3 వ్యవసాయ వ్యతిరేక నల్ల చట్టాలని తాత్కాలికంగా విరమించుకున్న దొడ్డిదారిని ప్రవేశపెట్టేటటువంటి ఆ విధానాలకు నిరసనగా భారతదేశంలో రైతాంగానికి మద్దతుగా కమ్యూనిస్ట్ పార్టీ పోరాడబోతూ ఉన్నది. అలాగే ఈ కరెంటు స్పాట్ మీటర్ల వల్ల ప్రజలు తీవ్రమైనటువంటి ఆర్థిక దోపిడీకి గురవుతూ ఉన్నారు. ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వమే, మన రాష్ట్రంలో కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వమే. ఈ 2 ఎన్డీఏ ప్రభుత్వాల ఓటమే లక్ష్యంగా భవిష్యత్ పోరాటాలకి సిపిఐ పునరంకితం అవుతుందని. భారతదేశ చరిత్రలోనే ముఖ్యంగా మన తెనాలి పట్టణం, తెనాలి నియోజకవర్గం అనేది ఒక చారిత్రకమైనటువంటి సంస్థ. ఎంతోమంది మహనీయులు, మహానుభావులు ఈ గడ్డ మీద జన్మించి పార్టీని ఎంతో ముందుకు తీసుకెళ్లారు. దళిత ప్రతిఘటన చైతన్య వైద్యాలికుడు మహాకవి గుర్రం జాషువా గారు కానీ, హేతువాద నవభావన తంత్రం మీటినటువంటి తిప్పినేని రామస్వామి చౌదరి గారు, శ్రీవాద సాహిత్యానికి సముస్థానం కలిగిన గుడిపాటి వెంకటాచలం గారు, అభ్యుదయ సాహిత్యోద్యమ నిర్మాత బొల్లిమంత శివరామకృష్ణ గారు, ఇలా ఎంతోమంది మహనీయులు ఈ గడ్డ మీద జన్మించారు. తాపి ధర్మారావు గారు, అదేవిధంగా కె విశ్వనాథ్ గారు కానీ, మన సీనియర్ నటులు, నిర్మాత, దర్శకుడు సూపర్ స్టార్ కృష్ణ గారు కానీ
ఈ గడ్డ నుంచి వెళ్ళారు. మరి ఎంతోమంది మహనీయుల ఆశయాల సాధనలో మనందరం పునరంకితమయ్యి ఇంకా ఉత్సాహంగా ఉత్తేజంగా ప్రజల్లో ముందుకు వెళ్ళి ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాడాలని వచ్చేటువంటి నాయకత్వానికి. రేపల్లెలో ఈ నెల 19, 20 తేదీల్లో గుంటూరు జిల్లా తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీల్లో తెనాలి కేఎస్ఆర్ అకాడమీ క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ చూపారు. ఈ పోటీలో 15 బంగారు పతకాలు, 6 వెండి పతకాలు, 2 కాంస్య పతకాలు సాధించారు. రేపల్లెలో జరిగిన జిల్లా తైక్వాండో ఛాంపియన్షిప్ పోటీల్లో తెనాలి కేఎస్ఆర్ అకాడమీ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను చూపి ఆగస్టులో జరిగే రాష్ట్ర స్థాయి తైక్వాండో ఛాంపియన్షిప్కి అర్హత సాధించారు. ఈ సందర్భంగా అకాడమీలో ఏర్పాటు చేసిన అభినందన సభకు అంగలకుదురు గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ 20 సంవత్సరాలుగా తెనాలి కేఎస్ఆర్ అకాడమీ విద్యార్థులకు తైక్వాండోలో శిక్షణ ఇస్తూ మంచి గుర్తింపు పొందిందని చెప్పారు. ఏ ఛాంపియన్షిప్ పోటీలకు వెళ్లినా మెడల్స్ సాధించకుండా విద్యార్థులు రారని ఆయన అన్నారు. రేపల్లెలో జరిగిన పోటీల్లో 23 పతకాలు సాధించిన విద్యార్థులను అలాగే కోచ్ శ్రీనివాసరావుని అభినందించారు. రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ తెనాలి కేఎస్ఆర్ అకాడమీ ద్వారా ఎంతో మంది విద్యార్థులకు తైక్వాండోలో శిక్షణ ఇవ్వటం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పారు. ఇదే పట్టుదలతో జాతీయ స్థాయిలో కూడా రాణించాలని ఆయన కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎడ్లపల్లి జెడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు కుర్రా శ్రీనివాసరావు విద్యార్థులు పాల్గొన్నారు. ఎక్కడ కాంపిటీషన్స్కి వెళ్ళినా కూడా ఈ యొక్క చిన్నారులు మెడల్స్ లేకుండా రారు అనే దానికి ఇంకొక ఉదాహరణ రేపల్లో మొన్న జరిగినటువంటి 19, 20 తారీఖులో జరిగినటువంటి డిస్ట్రిక్ట్ కాంపిటీషన్స్లో 15 గోల్డ్, కాంస్యం 6, 7 సిల్వరు, 2 బ్రాంజీ సాధించటం అనేది ఈ చిన్నారుల యొక్క పట్టుదలకు ఈ ఇన్స్టిట్యూట్లో శ్రీనివాసరావు గారు గురువుగారి యొక్క పట్టుదలకు ఇది ఒక మంచి ఉదాహరణ. ఎందుకంటే గతంలో మనం చూసాం స్టేట్ లెవెల్లో జరిగినటువంటి అనేక ఈవెంట్లలో ఇక్కడ ఎన్నో సార్లు గోల్డ్ మెడల్స్ సాధించడం అనేది మనం చూసాం. అలానే ఇప్పుడు కూడా రేపు స్టేట్ కాంపిటీషన్స్కి ఎలిజిబుల్గా 15 మంది గోల్డ్ మెడల్ సాధించి స్టేట్లో మేము గోల్డ్ మెడల్ సాధిస్తాం, నేషనల్కి ఎలిజిబుల్ అవుతాం అనేటటువంటి ఈ చిన్నారుల యొక్క పట్టుదల. ఎందుకంటే బంగారు పథకాలు సాధించినటువంటి 15 మంది కూడా రేపు ఆగస్టులో జరగబోయేటటువంటి రాష్ట్ర స్థాయి తైక్వాండో అకాడమీ పోటీల్లో పాల్గొన్నారు. మరి ఈ బంగారు పథకం కానీ వెండి పథకాలు, కాంస్య పథకాలు సాధించినటువంటి విద్యార్థులకు ఈ అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ స్పోర్ట్స్ తరపున మన డిస్టిక్లో పాల్గొని 15 గోల్డ్ మెడల్, 7 సిల్వరు, 2 బ్రాంజీ తీసుకొచ్చి ఈ ఇన్స్టిట్యూట్కి మంచి పేరు తీసుకొచ్చినందుకు మీ అందరికీ ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లానే డిస్టిక్ నుండి స్టేట్కి 15 మంది సెలెక్ట్ కావటం చాలా ఆనందదాయకం. ఈ 15 మంది నేషనల్కి కూడా సెలెక్ట్ అవుతారని చెప్పేసి ఆశిస్తూ మీ అందరినీ అభినందిస్తున్నాను. ఈ క్రీడలు అనేవి ఆరోగ్యానికి, దారుఢ్యానికి మంచి సోపానం కాబట్టి మీరు ఈ ఆటలు బాగా ఆడి మీరు నేషనల్లో కూడా మంచి ప్రైజులు తీసుకొచ్చుకుని ఈ ఇన్స్టిట్యూట్కి మంచి పేరు తీసుకొస్తారని. పట్టణంలోని 7వ వార్డులో మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందితో సామూహిక శానిటేషన్ మెయిన్ డ్రైనేజీ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వార్డులో జరుగుతున్న పనులను చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, వైస్ చైర్మన్ మాలపాటి హరిప్రసాద్తో కలిసి పరిశీలించారు. స్థానిక కొత్తపేటలోని 7వ వార్డులో సామూహిక పారిశుద్ధ్య నిర్వహణ డ్రైనేజీ పనులను చేపట్టారు. ఈ పనులను చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పరిశీలించారు. ప్రధాన మెయిన్ డ్రైనేజీ కాల్వలపై స్లాబ్లతో మూసివేయటము, గట్లు కట్టుకోవటం వంటి వాటి వల్ల సిల్ట్ నిలిచిపోయి మురుగునీరు
పారుదల కాకుండా ఇబ్బందికి గురవుతున్నా ప్రజలు అర్థం చేసుకోవటం లేదని అన్నారు. మట్టి వ్యర్థాలతో ఉన్న పూడికలను బయటకు తీసే విధంగా కూడా అవకాశం లేని విధంగా కాలువలను మూసివేశారని చెప్పారు. కాలువలపై మూసివేసిన స్లాబులను తొలగించే చర్యలు తీసుకుంటామని చైర్పర్సన్ తాడుబైన రాధిక తెలియజేశారు. 7వ వార్డు కౌన్సిలర్ మాజీ వైస్ చైర్మన్ మాలపాటి హరిప్రసాద్ మాట్లాడుతూ సైడ్ కాలువలు బండ్లతో మూసివేయటం వల్ల పారుదల లేకుండా నీరు నిలిచిపోతుందని, తద్వారా దోమలు పెరిగి ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తాయని అన్నారు. ప్రజలు ఇది గమనించి డ్రైనేజీ కాలువలను మూసివేసే పనులు చేయవద్దని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ యేసుబాబు, టౌన్ ప్లానింగ్ అధికారి సాంబశివరావు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఎవ్వరూ అట్లా వదలటం లేదు. కొంచెం వాళ్ళని ఇట్లా ఓపెన్ మీరు చేయించారు కదా, మాకేమవుతుందంటే అక్కడంతా నిలబడిపోతుంది. వాన వచ్చినప్పుడు ఇక్కడే వస్తుంది. ఇప్పుడు ఈ చెత్త తర్వాత తీస్తున్నారు. ఇది వరకు తీసేవాళ్ళు కాదు. మేమే డ్రై అయిపోయాక మేమే తీసి పక్కన పెడితే ఇదో అమ్మాయి కొన్ని తీస్తుంది, కొన్ని తీయదు. ముసలమ్మాయి కొంచెం చిరాగ్గా ఉంటుంది, ఆ కొడుకు చక్కగా తీసుకుంది. మీరు ఒక్కటి చెప్పండి ఏంటంటే ఈ బారులో కొంచెం మధ్యలో ఇట్లా డ్రైన్ తీయడానికి పెట్టు అంటే మేము చెప్తే మేడం గారు ఇప్పుడు అందరికీ చెప్పారు, ప్రెస్ కూడా అదే చెప్పి టౌన్ ప్లానింగ్ పెట్టారు. అసలు నేను మీకు మాస్క్ తెచ్చిద్దాం అనుకున్నాను. మేము శుభ్రతం అందరికీ ఉండాలి, కొంచెం ఓపెన్ పెట్టాం అట్లా పెట్టమని చెప్పండి. అది చెప్పడం మేడం గారు స్పెషల్ బ్యాచ్ పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ తీయటం చూసా, ఇప్పుడు వాళ్ళు పెట్టారు అట్లీస్ట్. అట్లా పెట్టకపోతే ఎలా పగలగొడితేనేమో బాధపడతారు. కానీ మరి ఇంత చెత్త ఉందండి ఇక్కడ. అది కాలువ పూడికి తీయటానికి కూడా విధం లేకుండా ఒక గ్రానైట్ కానివ్వండి, బండలు కానివ్వండి, స్లాపుల్లాగా పరిచేస్తారు. దాన్ని ఎలా తీపించగలమండి? ఇప్పుడు మురుగునీరు అన్ని వర్షానికి రోడ్డు మీదకి వచ్చేస్తున్నాయి. ఆ మురుగంతా వచ్చేస్తుంది. ఆ మురుగంతా వచ్చేసి రేపు వర్షాకాలం ప్రజలు వచ్చి చెప్తున్నారు, అమ్మ కాలువలు నీళ్ళు పోవటం లేదు, రోడ్డు మీదకి వస్తున్నాయి మురుగునీరు అని చెప్తున్నారు. అంతా బాగానే ఉందమ్మా. కాకపోతే ఎవరి ఇంటి ముందలే సరే మన మాన్యువల్ ఒకటి ఏర్పాటు చేయండి. లేదంటే ఇప్పుడు అది తీయాలన్నా కూడా ఇప్పుడు వర్కర్స్ పెట్టుకున్నాం, 40 మందిని బదిలీ వర్కులు పెట్టి వర్క్ చేపిస్తున్నాం. ఇప్పుడు 40 వార్డులు తిరిగి వచ్చేదానికి మళ్ళీ యథాపరిస్థితిగానే ఉంటున్నాయి ఈ వార్డులన్నీ. దయచేసి అర్థం చేసుకోండి. శానిటేషన్ అనేది ప్రజల ఆరోగ్యం కోసమేది. వార్డుల్లో ఎక్కడైనా సరే చెత్త చెదారం అనేది కాలువల్లో కాకుండా డస్ట్బిన్ రూపంలో అందించండి. అలానే మీరు ముందుగా మన మున్సిపల్ చైర్మన్ గారైన రాధిక గారికి, తర్వాత మున్సిపల్ సిబ్బందికి, టౌన్ ప్లానింగ్ వాళ్ళందరికీ కూడా మరొకసారి నమస్కారం. ఇవాళ 7వ వార్డులో శానిటేషన్ మీద మేడం గారు దృష్టి పెట్టారు. ఈ వార్డుకి సుమారుగా 45 మందిని వర్కర్స్ని ఇచ్చి కాలువలు తీయించుకోవటం, చెత్తా చెదారం అన్న ఉంటే మొత్తం కూడా క్లీన్ చేసుకోవటం అనే కార్యక్రమం పెట్టుకున్నాము. దీనికి ప్రత్యేకంగా మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా దీంతో పాల్గొని ఈ సిల్ట్ తీయటం, చెత్త ఏదైనా ఉంటే తీసేయటం, మొక్కలు ఎక్కలు ఏమైనా రోడ్డు మీద పెరుగుంటే కొట్టేయటం కూడా జరుగుతుంది. దాంతోపాటు ప్రజలందరూ కూడా గమనించుకోవాల్సింది ఏంటంటే కాలువల మీద గట్లు కట్టేస్తే కాలువలు తీసుకుంటానికి మరి కుదరదు. వచ్చిన వర్కర్స్ ఏంటంటే బండలు ఏదైనా వేసినా కానీ గ్రిల్స్ కానీ ఏదైనా వేస్తే తీసి కాలువలు తీసి వెళ్తారు. మీరు బండలు బిగిచ్చేసేసి కాలువల మీద మెట్లు కట్టేసుకుంటే వర్కర్ వచ్చి చేసే పని ఉండదు. మీరు వేసే చెత్త చెదారంతా కాలువలో బ్లాక్ అయిపోయి మరి మనకి అనేకమైన దోమలు పెరగటం, ఆ దోమల నుంచి మనకి అనేకమైన రోగాలు రావటం మరి జరుగుతుంది. మరి ప్రజలందరూ కూడా దీన్ని గమనించుకొని చక్కగా కాలువలు శుభ్రంగా మాకు ఫ్రీగా ఉంటే మున్సిపల్ సిబ్బంది అందరూ వచ్చి చక్కగా కాలువలు తీసి నీళ్లు పారేలాగా చూసుకుంటారు. దీన్ని గమనించుకొని ప్రజలందరూ కూడా మెట్ల మీద ఉన్న మెట్లు కానీ ఇంకా బండలు కానీ అంటే కొద్దిగా పక్క తీయించుకుంటే మా మున్సిపల్ సిబ్బంది వచ్చినప్పుడు క్లీన్ చేయడానికి కుదురుతుంది. ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే ఇవాళ ఈ వార్డులో ఏదన్నా మెట్ల మీద ఏదన్నా ఉంటే కొద్దిగా మాకు సహకరిస్తే పగలగొట్టేసి క్లీన్ చేస్తాము. యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎడ్లలింగయ్య కాలనీలోని పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించింది. రానున్న రోజుల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేస్తామని టీం ఫౌండర్ షేక్ సాదిక్ తెలిపారు. పట్టణంలోని పేదలకు బియ్యం పంపిణీ చేయడం, అలాగే స్వధార్ హోంలోని అనాథ బాలికలకు అన్నదాన కార్యక్రమాలు, అలాగే వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతున్న యంగ్ జనరేషన్ టీం ఆదివారం ఎడ్లలింగయ్య కాలనీలోని 100 మందికి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా టీం లీడర్ చైర్మన్ సాదిక్ మాట్లాడుతూ తాము చేస్తున్న సేవా కార్యక్రమాలను మరింతగా విస్తరించే విధంగా రానున్న రోజుల్లో అనేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో యంగ్ జనరేషన్ టీం సంగీత, నవీన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి మా యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు తెనాలి పట్టణంలోని ఎడ్లలింగయ్య కాలనీలో 100 నిరుపేద మందికి మా యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో భోజనం పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. మరి అలానే ఇక్కడే కాకుండా తెనాలి జేఎంజే స్వదార్ హోంలో అలానే పలు రకాల నిత్యావసర కుటుంబాలకి మా తరపున సరుకులు పంపిణీ చేయడం కూడా జరిగింది. మరి రానున్న రోజుల్లో కూడా మా సేవా కార్యక్రమాలు ఇలానే కొనసాగిస్తామని, ఎవరైతే అవసరాల్లో ఉన్నారో అటువంటి వాళ్ళందరూ నిరుపేదలకి మా యంగ్ జనరేషన్ టీం తోడుండి సాయం చేస్తుందని తెలియజేస్తున్నాను. అలానే ఎవరికి ఎటువంటి సమయంలో ఏ అవసరం ఉన్నా నా ఫోన్ నెంబర్ 7075746123 ఏ టైంలో అయినా కాల్ చేయొచ్చు. బ్లడ్ నీడ్ ఉన్నా సరే ఎటువంటి అవసరంకైనా మా యంగ్ జనరేషన్ టీం వెంటనే స్పందించి ఆ కుటుంబానికి సాయం చేస్తుందని తెలియజేస్తున్నాము. తెనాలిని జిల్లా చేయాలని తెనాలి ఐక్యవేదిక ఆధ్వర్యంలో వ్యాపారస్తులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం మెయిన్ రోడ్లో జరిగిన సమావేశంలో అన్ని హంగులు ఉన్న తెనాలిని జిల్లాగా ప్రకటించాలని వారు పేర్కొన్నారు. తెనాలిని జిల్లా చేయడానికి కావలసిన వనరులు, హంగులన్నీ ఉన్నాయని, అలాగే బయట నుంచి ప్రజలు ఈ ప్రాంతానికి రాకపోవడంతో తెనాలిలో అన్ని హంగులు ఉన్నా చిన్నపట్నంలో ఉంటుందని ఐక్యవేదిక సభ్యులు పేర్కొన్నారు. ముఖ్యంగా వ్యాపారస్తులు వ్యాపారాలు పూర్తిగా పడిపోయాయని, ఆన్లైన్ ట్రేడింగ్ సిస్టమ్ రావడంతో పెద్ద పెద్ద మాల్స్ రావటం, దానివల్ల వ్యాపారాలు దెబ్బతిన్నాయని చెప్పారు. అదే జిల్లా అయితే బయట ప్రాంతాల నుంచి కూడా ప్రజలు తెనాలి వచ్చే అవకాశం ఉంటుందని, తద్వారా అభివృద్ధితో పాటు జిల్లా అన్ని రంగాల్లో ముందుంటుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పొట్టిమూర్తి, వెచ్చ శ్యాము, తిరువీధుల పవన్, కోట రాజేష్ తదితర సభ్యులు పాల్గొన్నారు. ఈసారి మా అదృష్టం ఏంటంటే మా తెనాలి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా మీరే ఉన్నారు, ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. మీరు ఇద్దరూ కలిసి తెనాలి ప్రజల్ని ఆదుకోవాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు తెనాల్లో రోసీ గారి బొమ్మ ఎలా అయితే పెట్టారో వారి జ్ఞాపకార్థం నెక్స్ట్ జనరేషన్కి కూడా తెనాలి ఎవరు డెవలప్ చేశారంటే నాదెళ్ల మనోహర్ గారు కానీ, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, వీళ్ళిద్దరి పేర్లే రావాలి. ఇప్పుడు మాకు ఒక చిన్న అవకాశం వచ్చింది, తెనాలి జిల్లా చేయాలి అని మేమందరం కోరుకుంటున్నాం. అది కేవలం మనోహర్ గారి వల్ల కానీ, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి వల్లే కానీ అవుతుందని చెప్పి మా నమ్మకం. తెనాల్లో ఇవాళ రోజున వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ట్రెండ్స్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ పెట్టారు, అవన్నీ కూడా తీసేస్తున్నారు. ఏంటయ్యా అంటే ఇక్కడ వ్యాపారాలు లేవు. రేపు తెనాలి కనుక జిల్లా అయితే మా వ్యాపారాలు బాగుంటాయి, దానివల్ల మాకు ఎంతో మేలు జరిగింది. కాబట్టి మీరు కమిటీలో మెంబర్గా ఉన్నారు, ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి తెనాలిని జిల్లా చేయవలసిందిగా మా ఐక్యవేదిక తరపున కోరుతున్నాం. మనం ఈ నినాదం ప్రపంచంలో ఉన్న సర్వజనులు సుఖంగా ఉండాలని చెప్పని మనం ఆశీర్వదిస్తూ ఉంటాము, అదేవిధంగా మనం కోరుకుంటూ ఉంటాము. అదే టైంలో సర్వేజనుల్లో కూడా తెనాలి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. తెనాలిలో దరిదాపుగా 2 లక్షల చిల్లర జనాభా ఉన్నారు. వాళ్ళందరూ సుఖంగా ఉండాలి అంటే కనుక తెనాలిని జిల్లాగా ప్రకటించాలని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాము. అది కూడా ఎందువలన అంటే ఈ మధ్యకాలంలో తెనాలి చిన్న ఊరైంది, బయట నుంచి జనాలు రావట్లేదు కొత్త వాళ్ళు. ఇక్కడ ఉన్న జనాలు వ్యాపారాలు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఎన్నో రకాలుగా. కాబట్టి తెనాలిని జిల్లా చేయాలని చెప్పని కోరుకుంటూ ఉన్నాము. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఆన్లైన్ ట్రేడింగ్లు, ఆన్లైన్ షాపింగ్లు ఎక్కువైపోయి ఉన్న చిన్న చిన్న వ్యాపారస్తులు అందరూ ఎంతో నలిగిపోతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ ఆదుకోవటానికి జిల్లాగా ప్రకటిస్తే కనుక మేమందరం హర్షిస్తాము. కాబట్టి ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మా గురించి ఆలోచించి మమ్మల్ని బాగుపరచాలని చెప్పని కోరుకుంటా ఉన్నాం. తెనాలి మండలం బుర్రిపాలెం సమీపంలో D3 శారదా సర్వీసెస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరం నందు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 250 మంది రోగులు వైద్య సేవలు పొందారు. సొసైటీ వ్యవస్థాపకులు డాక్టర్ డి శారద వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు.
మండల గ్రామమైన బుర్రిపాలెం సమీపంలోని ఎస్ బిల్డింగ్ నందు ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే వైద్య శిబిరంకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రోగులకు షుగర్, బీపీ, BMI పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శారద ప్రత్యేకించి షుగర్ వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక సూచనలు చేశారు. కాళ్ళకి పుళ్ళు పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పుళ్ళు పడి కాలు తీసేసే పరిస్థితి రాకుండా ముందుగానే మన జీవనశైలిలో చేసుకోవాల్సిన మార్పులు, ప్రత్యేకించి ఆహారం, వ్యాయామం గురించి తెలియజేశారు. ఈ వైద్య శిబిరంలో ECG, థైరాయిడ్ పరీక్షలు కూడా నిర్వహించారు. నెలకు సరిపడా మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో 20 మంది వాలంటీర్స్ పాల్గొని తమ సేవలను అందజేశారు. ఇక్కడ ఈరోజు కేసెస్ మీకు చూపించాను. అంటే ఒక షుగర్ పేషెంట్కి వచ్చే కాంప్లికేషన్స్, ఒక రెటినోపతి తోటి కన్ను పోయిన వాళ్ళని చూసాము. అలాగే డయాబెటిక్ ఫుట్, న్యూరోపతి తోటి కాళ్ళు తీసేసిన వాళ్ళు ఇద్దరిని చూసాము. దానికి అది అన్అడ్రస్డ్గా ఉంది. అలాంటి కేసెస్ మనం చేయటంలా. వాళ్ళందరికీ ఎక్కడికి వెళ్ళాలి, ఏమవ్వాలో తెలియక వాళ్ళు నాటు మందులని వెళ్తున్నారు. అంటే బొద్దులూరుపాడు విలేజ్ అనేది కొల్లూరు నుంచి సరిగ్గా రవాణా సౌకర్యం కూడా లేని గ్రామం నుంచి విజయవాడ దాకా వెళ్ళి నాటు మందులు వాడుతున్నారనేది మనం సిగ్గుపడాలి. ఎందుకునంటే పక్క ఆల్టర్నేటివ్ మెడిసిన్ నేను కించపరుస్తున్నానని కాదు, అది వాడటం వలన లివర్ అంతా కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఆవిడకి ఆల్రెడీ ప్యాంక్రియాస్ పోయింది, ఈ మందులతో లివర్ పోతా ఉంది, పక్షవాతం వచ్చింది, మంచాన్ని పడుతుంది. ఆ మంచాన్ని పడిన తల్లికి చేయటానికి బిడ్డ పనికి వెళ్ళడు. మనమేమో ఉచితంగా ఇచ్చే దాంతో రైస్ అనేది విపరీతంగా తింటున్నారు. ప్రతి ఒక్కరికి తెలుసు సింపుల్ కార్బ్స్ ఎంత హాని చేస్తాయి అనేది. మనందరం మానేసాం కదండి, కానీ వాళ్ళకి తెలియదు. ఆ రైసే తినేసి పోషకాలు లేక వాళ్ళకున్న ఆల్రెడీ NCDs పెరిగిపోతున్నాయి. మరి NCD నివారణకి మన ప్రభుత్వాలన్నీ కూడా వేల కోట్లు ఖర్చు పెడుతున్నాయి. కానీ గ్రాస్ రూట్ లెవెల్లో మనం ఏంటి చేస్తున్నాము, వాళ్ళు ఏం తింటున్నారు, ఎందుకని ఉంది అనేది అవగాహన అనేది ఖచ్చితంగా మనం పెంచుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఇది క్రిటిసిజంగా తీసుకోకుండా ఇది మనం కరెక్షన్గా తీసుకోవాలనే వాళ్ళు మాత్రం దీన్ని ఖచ్చితంగా చూసి ఏమేంటి చర్యలు చేయాలని చేస్తే. స్థానిక బాలాజీరావుపేటలోని SC/ST BC మైనార్టీ వేదిక సేవా ట్రస్టు రాష్ట్ర కార్యాలయంలో మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్, భారతరత్న డాక్టర్ APJ అబ్దుల్ కలాం 10వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడమే కాక దేశానికి ఆయన అందించిన సేవల్ని ప్రస్తుతించారు. భారతదేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త అబ్దుల్ కలాం అని SC/ST BC మైనార్టీ ఐక్యవేదిక వ్యవస్థాపకులు కిరణ్ కుమార్ అన్నారు. సామాన్య కుటుంబంలో పుట్టి శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశాన్ని ప్రపంచ పటంలో గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అని కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు అన్నారు. ఈ కార్యక్రమంలో నాగార్జున యూనివర్సిటీ అంబేద్కర్ చైర్ ప్రొఫెసర్ డాక్టర్ కనపర్తి అబ్రహం, లింకన్, మైనార్టీ నాయకులు షేక్ దుబాయ్ బాబు, కుర్ర జశ్వంత్ యాదవ్, నిట్టబాలు, నల్లగండ్ల రవిచంద్ర, ఉన్నవ్, సాల్మన్, జి నరేంద్ర, పెరకల అరుణ్, కనపర్తి శేష్కుమార్, మైనార్టీ నాయకులు సయ్యద్ కాకి మస్తాన్, సయ్యద్ బాజు, షేక్ అమీర్ భాషా, పఠాన్ షరీఫ్, షేక్ సాదిక్ తదితరులు పాల్గొన్నారు. SC/ST BC మైనార్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మన రాష్ట్ర అధ్యక్షులు అఖిదాస్ కిరణ్ గారి ఆధ్వర్యంలో అబ్దుల్ కలాం గారి, APJ అబ్దుల్ కలాం గారి 10వ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళి అర్పించడం జరిగింది. APJ అబ్దుల్ కలాం గారు అంటేనే మన భారతదేశానికే ఒక మంచి మిజైల్ మ్యాన్గా చెప్పుకుంటారు. ఎందుకంటే వారు ఒక పేపర్ బాయ్గా వచ్చి రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది APJ అబ్దుల్ కలాం గారు. వారు ఎప్పుడూ కులం కానివ్వండి, రాజకీయాలు కానివ్వండి ఎలాంటిది చూడకుండా వారి యొక్క వృత్తి దేశానికి మనం ఏం చేయాలి, ఏం చేశామనేదే చూశారులే కానీ ఏది కూడా వారు కులం గురించి కానివ్వండి, రాజకీయ పార్టీల గురించి కానివ్వండి చూడలేదు. భారతదేశంలోనే ఒక మిజైల్ మ్యాన్గా పొంది రాష్ట్రపతిగా పనిచేసి ఒక పేదరికం నుండి వచ్చి రాష్ట్రపతి స్థాయికి ఎదిగారు. అది యువతకి మంచి స్ఫూర్తిని కూడా ఇచ్చారు. అదేవిధంగా వారు ఈరోజు చాలామంది స్టెంట్ అంటే వేయటం జరుగుతుంది. ఆ స్టెంట్ దానికి కూడా వారు ఎంతోమందికి దాతలాగా నిలిచిన వ్యక్తి డాక్టర్ అబ్దుల్ కలాం గారు. వారికి SC/ST BC మైనార్టీ ఐక్యవేదిక తరఫున మేము SC/ST BC మైనార్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మరి అబ్దుల్ కలాం గారి 10వ వర్ధంతిని జరిపి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అబ్దుల్ కలాం గారు ఒక శాస్త్రవేత్తతో పాటుగా మంచి విద్యావంతుడు, అదేవిధంగా సాంప్రదాయబద్ధమైనటువంటి
మరి ఎంతోమందికి ఆదర్శవంతంగా నిలిచిన వ్యక్తి. ఒక టీచర్గా ఉపాధ్యాయ వృత్తిని ఎంతో ఆకర్షితులయ్యారు. అదేవిధంగా చివరికి మరణించడం కూడా ఉపాధ్యాయ టీచింగ్ చేస్తూనే చనిపోవడం అనేటువంటిది ఆయనకి కళలో మిగిలిపోయినటువంటి అంశం. ఎందుకంటే విద్యార్థి లోకం అంతా కూడా, విద్యార్థికులందరూ కూడా ఆయన్ని కొనియాడారు. ఒక నిరాడంబరంగాను, ఒక విద్యావేత్త అయినప్పటికీ కూడా రాష్ట్రపతిగా చేసి దేశంలో అత్యున్నతమైనటువంటి పదవి చేసి చివరికి చిన్న సూట్ కేసుతో బయటికి వెళ్ళిన వ్యక్తి. అంటే తన జీవితం అనేటువంటిది ఎంత నిరాడంబరంగా జరిగిందో మరి ఈనాటి రాజకీయవేత్తలు ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే అలాంటి గొప్ప వ్యక్తిని ఇంతవరకు చూడలేదని, అలాంటి గొప్ప వ్యక్తికి నివాళులు అర్పించడం అనేది మా ఐక్యవేదిక తరపున ఐక్యవేదిక అందరి మిత్రులు. నూర్భాషా దూదేకుల ఫెడరేషన్ను నూర్భాషా ఫైనాన్స్ కార్పొరేషన్గా మార్చుతూ మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుని ఆ వెంటనే జీవో కూడా విడుదల చేయడం పట్ల నూర్భాషా సంఘం హర్షం ప్రకటించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలుపుతూ వారి చిత్రపటానికి సంఘ నాయకులు పాలాభిషేకం చేశారు. తెనాలి మండల నూర్భాషా సంఘం ఆధ్వర్యంలో తెనాలిపట్నంలోని చాకలి చెరువు వద్ద ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నూర్భాషా దూదేకుల ఫెడరేషన్ని నూర్భాషా ఫైనాన్స్ కార్పొరేషన్గా మారుస్తూ మంత్రివర్గ సమావేశం నిర్మించడమే కాక వెనువెంటనే జీవో కూడా విడుదల చేయడం పట్ల నూర్భాషా సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఇందుకు కృతజ్ఞతగా ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇదే సమయంలో భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 10వ వర్ధంతి పురస్కరించుకొని ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో షేక్ చినమస్తాన్, తెనాలి మండల నూర్భాషా సంక్షేమ సంఘం క్లస్టర్ ఇన్ఛార్జ్ అంకిశెట్టి వెంకటేశ్వరరావు, వెల్లంకి సాంబశివరావు, నందివెలుగు భాష, దాదావలి, డాక్టర్ బాజీ, షేక్ చాంద్ బాషా, హుస్సేన్ సాహెబ్, నూర్భాషా వలి, కొలకలూరు సిహెచ్ వెంకీ, వి భాను, దూదేకుల మస్తాన్, దూదేకుల మొగలాలి, అఖిల్ మరియు తదితర నాయకులు పాల్గొన్నారు. నూర్భాషా సంఘం వారి ఆధ్వర్యంలో రజగపేటలో మన ప్రియతమ నాయకుడు భారతదేశ రాష్ట్రపతి, బీసీ నాయకుడు, బీసీ కులాల ఆశాజ్యోతి వారి వర్ధంతి 10వ వర్ధంతి సందర్భంగా ఈరోజున రజగపేటలో వారికి వర్ధంతిని జరుపుకుంటాం. ఈ బీసీ నాయకులు అందరికీ, బీసీ జాతి వారికి చాలా గర్వకారణంగా ఉంది. చాలా ఆనందపడుతున్నాం. వారి వర్ధంతిని జరుపుకోవటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ కార్యక్రమానికి బీసీ నాయకులు, బీసీ ప్రజలు అందరూ ఇక్కడికి ఇచ్చేసి వారికి పాలాభిషేకం చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈరోజు ఈ కార్యక్రమం జరపడానికి ముఖ్య ఉద్దేశము గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నూర్భాషా సంఘం తరపున పాలాభిషేకం చేయటం జరిగినది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మందికి లబ్ధి చేకూర్చే విధంగా నూర్భాషా కులస్తులకు కార్పొరేషన్ ఉన్నది. దాన్ని బాబు గారు ప్రత్యేకంగా ఫెడరేషన్ చేసి కార్పొరేషన్గా చేశారు. దీనివల్ల యావత్ రాష్ట్రంలో ఉన్న 20 లక్షల మంది నూర్భాషా ప్రజలకు తరపున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇదే కాకుండా బాబు గారి రాష్ట్ర ప్రజలు ఈ తెనాలి నూర్భాషా దూదేకుల సంఘం తరపున మేము భారత డైనమిక్స్ లిమిటెడ్ ఇక్కడ హైదరాబాదు ఆ ఏరియాలో ఆయన కింద నేను సాయంత్రానికి ఆయనకి ఏసీ బాగా పనిచేస్తుందా లేదా ఇవన్నీ కూడా చూసేవాడిని. ఆ 2 సంవత్సరాలు నా జీవితం చాలా ధన్యమైంది. ఆయన పిల్లలంటే చాలా ప్రేమిస్తాడు. అలాంటి ప్రేమను ఆయన దగ్గర కూర్చున్నప్పుడు ఆయన తను స్వయంగా యాపిల్ కోసి తీసుకోమని మాట్లాడేవాడు కాదు, సైగ చేసేవాడు. అలాంటి ఆప్యాయతను పంచే మంచి మనస్తత్వం గల రాష్ట్రపతిగా మనకి ఎదిగారు. ఆయన రాష్ట్రపతిగా తీసుకెళ్లారు అనే స్తోమత కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారే అక్కడ వరకు తీసుకెళ్లారు. ఆ రోజు ఆయన రాష్ట్రపతి అవడానికి అవకాశం కూడా చంద్రబాబు నాయుడు గారి వలనే కలిగింది. అలాంటిది ఈరోజు ఆయనకి మేము 10వ వర్ధంతి జరుపుకోవడం చాలా గొప్పగా ఉంది. అది కాకుండా ఈరోజు మాకు గురువారం రోజు మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేక క్యాబినెట్లో ప్రత్యేక నిర్ణయం తీసుకొని నూర్భాషా ఫెడరేషన్ నుంచి నూర్భాషా కార్పొరేషన్గా డివైడ్ చేశారు.
మా సంఘీయులందరికీ చాలా ఆనందంగా ఉంది. ఈ విషయంలో మా సంఘీయులందరూ వారికి ఎంతో రుణపడి ఉంటారు. ఇందుకు మేము ఈరోజు పాలాభిషేకం జరుపుకున్నాము. మా తెనాలి డివిజన్ మొత్తం కూడాను ఆయనకి ఎంతో రుణపడి ఉంటాము. జీవితాంతం ఆయనకు తోడుగా ఉంటామని తెలియజేస్తాం. తెనాలిలోని హరిహంసిక డ్యాన్స్ అండ్ టైక్వాండో ఇన్స్టిట్యూట్ జాతీయ స్థాయిలో ప్రతిభ పతకాలు సాధించింది. విజయవాడలోని జూలై 25 నుండి 27 వరకు జరిగిన 10వ నేషనల్ ఓపెన్ క్యూరిగి అండ్ పూమ్సే టైక్వాండో ఛాంపియన్షిప్ 2025 పోటీల్లో విద్యార్థులు పతకాలను సాధించారు. హరిహంసిక డ్యాన్స్ అండ్ టైక్వాండో ఇన్స్టిట్యూట్ విద్యార్థులు విజయవాడలో చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో జరిగిన 10వ నేషనల్ టైక్వాండో ఛాంపియన్షిప్ 2025 పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ పోటీల్లో హరిహంసిక విద్యార్థులు 8 బంగారు పతకాలు, 8 వెండి పతకాలు, 4 కాంస్య పతకాలు గెలుచుకొని తమ ప్రతిభను చాటారు. శనివారం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులను ఆశీర్వదించి అభినందనలు తెలిపారు. విజేతలకు పతకాలను ఏపీటీఏ ప్రెసిడెంట్ తర్షావర్ధన్ ప్రసాద్ మరియు ఏపీటీఏ సెక్రటరీ చంద్రమౌళిల చేతుల మీదుగా అందజేశారు. అలాగే కోచ్ ఎం చిన్నాకు మెమోంటోను అందజేశారు. ఇన్స్టిట్యూట్ కోచ్ ఎం చిన్నా మాట్లాడుతూ పిల్లల ప్రదర్శన చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందని, వారు చూపిన పట్టుదల, పోటీల్లో పాల్గొన్న విధానం ఆనందం కలిగించిందని అన్నారు. एक बंदे ने बैक फ्लिप किक मार दी तो स्टॉप कर दी फाइट कर दी। వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రపంచ దేశాలకు దీటుగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశాన్ని తీర్చిదిద్దిన భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం అన్న నాయకులు. 10వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన నేతలు, అధికారులు, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన నాయకులు. పర్యావరణాన్ని పరిరక్షించుకోకపోతే మానవ మనుగడే ఉండదన్న చైర్పర్సన్ తాడిబోయిన రాధిక. ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలని పిలుపు. పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత అంటూ 2K వాక్ చేపట్టిన వెస్ట్ బెర్రీ స్కూల్ విద్యార్థులను అభినందించిన చైర్పర్సన్. నరేంద్ర మోదీ అనుసరిస్తున్న కార్పొరేట్ మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామన్న భారత కమ్యూనిస్టు పార్టీ. రాబోయే రోజుల్లో పూర్వ వైభవం తీసుకొస్తామంటూ రాష్ట్ర కార్యదర్శి జంగాల అజయ్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.